డియర్ డాక్టర్ టీవీ, నా వయసు 22 సంవత్సరాలు. నెల రోజులుగా బాగా జలుబు దగ్గు సమస్యలున్నాయి. దగ్గినప్పుడు బాగా తెమ్మడ ఎక్కువగా వస్తుంది. మందులు వాడుతున్నాను. నాకు ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినే అలవాటు ఉంది. ఈ అలవాటు వల్లే ఇలా అయిందంటారా, లేకపోతే నాకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఏదైనా అయి ఉండొచ్చా? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీ వయసుని తీసుకొని మీ సిమ్టమ్స్ ఆలోచిస్తే తరచుగా ఊరికే జలుబులు దగ్గులు రావడము, అదే ఎస్పెషలీ కోల్డ్ ఐటమ్స్ లైక్ ఐస్ క్రీమ్స్ తినడం వల్ల ఊరికే రావడము ఉంటే మీకు మేబీ అండర్లయింగ్ డిసీజ్ ఏమన్నా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో యూజువలీ ఫ్రీక్వెంట్ కోల్డ్ కాఫ్ అంటే తరచుగా జలుబులు దగ్గులు రావడము ఇవి ఉంటే ఏంటంటే అలర్జిక్ సిమ్టమ్స్ అంటాం వీటిల్ని. సో తుమ్ములు రావడం, ముక్కు నుంచి నీళ్లు కావడము, ఇవి తర్వాత లోపల నుంచి పిల్లి కూతలు రావడం, లేకపోతే ఆయాసం రావడం. సో ఇవి ఉంటే మనము ఒకటి అలర్జిక్ రైనైటిస్ అంటే ముక్కుకి సంబంధించింది అలర్జిక్ రైనైటిస్ అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అలాగే అలర్జిక్ బ్రాంకైటిస్ ఆర్ అలర్జిక్ ఆస్తమా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో దీనికోసం ఏం చేయాలి అంటే మీరు వెంటనే దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్ని సంప్రదిస్తే యూజువల్లీ ఎక్స్రే చేస్తాము, పిఎఫ్టి పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేస్తాం. సో ఈ పిఎఫ్టి అనేది ఏంటంటే ఒక మెషిన్లోకి మీరు ఊదితే ఊపిరితిత్తుల కెపాసిటీ అనేది తెలుస్తుంది. అలాగే రక్త పరీక్షలు చేస్తే రక్తంలో ఈయోసినోఫిల్ అనే కణం ఎక్కువగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో వీటిని బట్టి మీకు ఆస్తమా ఉందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఒకవేళ ఆస్తమా ఉంటే గనక దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇన్హేలర్స్ ఉంటాయి, ఇన్హేలర్స్తో అబ్సల్యూట్లీ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.